ఇప్పుడు కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. విశ్వక్ సేన్ ఏం చేసినా వివాదమే. ఆ మాటకొస్తే ఆ కాంట్రవర్సీ కోసమే అతను సినిమాలు స్టేట్మెంట్స్ ఇస్తాడేమో అనిపిస్తుంది. తాజాగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ డేట్ తో ఏకంగా 5 సినిమాలకు షాక్ ఇచ్చాడు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా ట్రేడ్ వర్గాలకు పెద్ద హాట్ టాపిక్ అయి కూర్చుంది. గత ఏడాది డిసెంబర్ నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ విలేజ్ డ్రామా మే 17న ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. తీరా చూస్తే సినిమా రిలీజ్ డేట్ తాజాగా మే 31 అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ సినిమా మే 31కి వెళ్లడంతో ఆ టైంలో ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న మిగతా సినిమాలకు షాక్ తగిలినట్లయింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వాయిదా ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా మారింది. మే 31న సుధీర్ బాబు హరోం హరతో ముందుగా డేట్ లాక్ చేసుకుంటే అదే రోజున గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ షాకింగ్ గా మారింది. హరోం హర విలేజ్ గ్యాంగ్స్టర్ డ్రామా ట్రైలర్ వచ్చాక సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న సుధీర్ బాబుకి ఈ సినిమా సక్సెస్ చాలా ఇంపార్టెంట్. ఇక యంగ్ హీరో కార్తికేయతో యూవీ కాన్సెప్ట్స్ తీసిన భజే వాయువేగం అదే రోజు రావాలని ప్లాన్ చేసుకుంది. దానికి తగ్గట్టే ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టి ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. టైటిల్ కాన్సెప్ట్ రెండు వెరైటీగానే ఉన్నాయి. బేబీ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఆనంద్ దేవరకొండ సినిమా గమ్ గమ్ గణేష. ఈ ఫిల్మ్ మీద నిర్మాతలు గంపెడాసులు పెట్టుకున్నారు. ఇది లేట్ అయిన ప్రాజెక్ట్ అయినప్పటికీ హైప్ పెంచుకునే దిశగా వెళ్తోంది. కాజల్ అగర్వాల్ టైటిల్ రోల్ పోషించిన సత్యభామది ఇదే సిచ్యువేషన్. అలాగే అజయ్ ఘోష్ మ్యూజిక్ షాప్ మూర్తిని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇంతటి కాంపిటీషన్ లో ఎవరికి వారు మే 31న రిలీజ్ డేట్ పెట్టుకుంటే ఇప్పుడు ఒక్కసారిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో వచ్చి పోటీలో నేనున్నానంటే ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి. చివరికి పంపిణీదారుల మీట్ లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరికి మే 31న డేట్ ను కన్ఫర్మ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.